గురుభ్యో నమః. గృహములు వివిధ నిర్మాణాలు. ఇప్పటి వసతి ప్రకారము గృహాలు కట్టడము వసతి బట్టి మాత్రమే కట్టుకుంటున్నారు, కానీ అసలు వాస్తు చూసుకోవట్లేదు. ఒకవేళ వాస్తు చూసుకుంటే వసతి కుదరట్లేదు. కాబట్టి వసతి వాస్తు రెండు ఏకంగా చేసుకొని స్థల పరీక్ష పూర్తి చేసి గర్భం సింహద్వార నిర్ణయం జరిగిన తర్వాత మనం చూడవలసిన ముఖ్య విషయం ఏ గది ఏ దిక్కులో నిర్మించాలి అనేది. అయితే ఈ విషయం అందరు శాస్త్రజ్ఞులు ఒకే విధంగా తెలియజేశారు. విశ్వకర్మ ప్రకాశికలో మరిన్ని విశేషాలు ఉన్నాయి. గృహాన్ని 3 భాగాలు చేసి ఇందులో దేవ భాగం అంటే సింహద్వారానికి ముందు వైపు ఉన్న భాగం విధాన నివాస చర్చా కార్యాలయాలకు వినియోగించాలి. గంధర్వ భాగం అంటే గృహం యొక్క గర్భం, దీనిలో శయన అలంకరణ ధన నిక్షేపములు. మానుష్య భాగం అంటే గృహమునకు వెనుక భాగం, దీనిలో వంట భోజనం స్నానం పశువులను ఉంచుట ధాన్య నిల్వలు వీటికై వినియోగించాలని చెప్పారు. ఈ 2 విషయాలు ఆధారంగా ముందు వివిధ నిర్మాణాలు వివరిస్తారు. బావి బోరింగ్ పంపు ఇవి ఈశాన్యంలో తూర్పు ఉత్తర భాగాల్లో ఉండుట మంచిది. స్థలం మధ్యలో బావులు తీయరాదు, పూర్తిగా హద్దు మీరి బావి తీయరాదు. పశ్చిమంలో బావి ఉన్నట్లయితే ఆ ఇంట స్త్రీ దౌష్టం పెరుగుతుంది. స్థలం ఆగ్నేయంలో బావి తవ్విన స్త్రీ నాశనం కలుగుతుంది. నైరుతి దక్షిణ మూలల్లో బావులుంటే యజమానికి నష్టం. సింహద్వారం ఎదురుగా బావి రాకూడదు. ఇంటికి ఈశాన్యంలో నుంచి స్థలం ఈశాన్య కోణం వరకు తాడు లాగితే ఆ మధ్యలో బావి రాకూడదు. మరి స్నానాల గదులు ఎక్కడ చూద్దాము అన్నంటే, స్నానాల గదులు స్నానగదిని తూర్పు దిశలో నిర్మించుట విశేషం. అవకాశం కొద్దీ నైరుతి వాయువ్యాల్లో కూడా స్నానగదులు ఏర్పరచుకోవచ్చు. ఇంటికి తగలకుండా ఉంటే విశేషము. ఈశాన్యంలో స్నానగదిని ఇప్పుడు చాలా మంది ఏర్పాటు చేసుకుంటున్నారు. అది మంచిదే, కానీ అక్కడ మూత్రాదులు విసర్జన చేయుట తప్పు. దానికి కప్పు వేయరాదు. అంటే ఈశాన్య మూలలో గనక వేసుకుంటే దానికి కప్పు వేయరాదు. లెట్రిన్లు దక్షిణ నైరుతి దిశలకు మధ్యలో లెట్రిన్లు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. కుదరని పక్షంలో నైరుతిలో సీటు ఎత్తులు అంటే వెస్టర్న్ పిట్స్ ఉంటాయి చూసారా, అది లో ఉంచి మరియు వాయువ్యంలోను ముఖ్యంగా నిర్మాణం చేయకపోవచ్చు. ఆగ్నేయంలో లెట్రిన్ నిర్మాణం వలన గర్భ సంబంధమైన అనారోగ్యం వస్తుంది. అటాచ్ లెట్రిన్ నిర్మాణం కొరకు ఇంటికి దక్షిణ పశ్చిమ భాగాల్లో నిర్మాణం చేస్తున్నారు. ఇది దుష్ఫలితాలనే ఇస్తుంది. ఇంటి వైపు కట్టే లెట్రిన్ ఉపగృహాలలాగా వస్తుంది. అంటే ఇంటి బయటక మనం గనక లెట్రిన్స్ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, అది ఉపగృహాలలాగా యూజ్ అవుతుందట. కాబట్టి దాన్ని అన్నింటికంటే ఎత్తులో ఉంచరాదు. ఇంటికి సమానంగా ఉంచరాదు, ఇంటికంటే ఎత్తులోనూ ఉంచరాదు. లెట్రిన్ ట్యాంకులు కూడా ఆగ్నేయ ఈశాన్య నైరుతి దిశలో ఉండకూడదు. అట్లా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మంచిది. అంటే లెట్రిన్ నైరుతి దిశలో ఉండకుండా ఉంటే మంచిది. ఆగ్నేయంలో తప్పనిసరిగా అయితే తూర్పు ఆగ్నేయంలో నిర్మించుకోవాలి. మరి వాటర్ ట్యాంక్ చూద్దామా. వాటర్ ట్యాంకులు ఇంటి ఈశాన్యంలో వాటర్ ట్యాంకులు తీయుటకు స్థానం కల్పించవలసి వస్తే అక్కడ గొయ్యి తవ్వి ఆ గోతిలో వాటర్ ట్యాంక్ నిర్మించుకోవాలి. అంటే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్. నైరుతిలో భూమి ఉపరితలం పైన వాటర్ ట్యాంకు నిర్మించుకోవచ్చు. నైరుతిలో భూమి లోపల వాటర్ ట్యాంక్ నిర్మించిన, ఈశాన్యంలో భూమికి పై వాటర్ ట్యాంక్ నిర్మించిన అవి అభివృద్ధికి అవరోధాలే. ఒకవేళ పై అంతస్తులో ఈశాన్యంలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తే దానికన్నా విశాలమైన ఎత్తైన కట్టడం ఏదైనా నైరుతిలో నిర్మించాలి. మంచం వేసుకునే ప్రదేశం పైన వాటర్ ట్యాంక్ రాకూడదు. అంటే మనం మంచాల్లో వేసుకుంటాం, అంటే నైరుతిలో వేసుకున్న వాయువ్యంలో వేసుకున్న అప్పుడు దాని పై భాగంలో వాటర్ ట్యాంక్ రాకూడదని అర్థం.